కాంగ్రెస్ బీజేపీ ఈ పేరుకే రెండు జాతీయ పార్టీలు కానీ చేసేవి చిల్లర రాజకీయాలంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎట్లాగైనా గెలవాలి అని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు ఒక నీచపు రాజకీయాలకు తెరతీసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి 5 ఎంపీలని అటు కాంగ్రెస్ బీజేపీలో జాయిన్ చేసుకున్నాయి. తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ని కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంది. అయితే గతంలో ఇదే రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపైన అనేక నీతి వ్యాఖ్యలు వెల్లించారు. ఒక పార్టీ టికెట్ పైన గెలిచి మరో పార్టీలోకి వెళ్లే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని, ఆ బాధ్యత తానే తీసుకుంటారనేది అప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బట్ దాంతోపాటుగా ఉరితీసే చట్టాలు రావాలని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఆయన చెప్పిన మాటను మరిచిపోయి పార్టీ ఫిరాయింపుల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. రాజకీయ పరిశీలకులు కూడా అదే అంటున్నారు. సో పార్టీ ఫిరాయింపులని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించాం. ఒక టికెట్ పైన గెలిచిన వాళ్ళు అలాగే ఉండాలి, లేదంటే పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి, ఆ రాళ్లతో కొట్టి చంపించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానేది అప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ మాట మార్చారు, ఎందుకు ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అనేదే ఇక్కడ ప్రశ్న. రైట్, ప్రస్తుతం మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు. నమస్తే అండి. అండ్ నర్రా విజయ్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. రైట్, శ్రవణ్ గారు, సో గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు రేవంత్ రెడ్డి అప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా నేను చెప్తున్నట్టుగా పార్టీ టికెట్ పైన ఒక పార్టీ టికెట్ పైన గెలిచి మరో పార్టీలోకి వెళ్తే రాళ్లతో కొట్టి చంపండి, ఆ బాధ్యత స్వయంగా నేనే తీసుకుంటానేది. మరి ఇప్పుడు ఇవాళ జాయిన్ అవుతున్నటువంటి ఎమ్మెల్యేని అండ్ 5 ఎంపీలను ఏం చేయాలనేది వాళ్ళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు మాటలను ఒక ప్రామాణికత ఉంటుందని చెప్పని, లేకపోతే ఆయన ఒక నిబద్ధతతో మాట్లాడతారని చెప్పని ఒకవేళ మనం అనుకుంటే ఇప్పుడు మాట్లాడే తప్పు అని చెప్పని మనం చర్చ చేయాలి. ఆయన ఒక లూజ్ క్యానన్, ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు సమయము సందర్భం లేకుండా అడ్డమైనటువంటి ఒక మాటలు మాట్లాడే ఒక రాజకీయ పచ్చి అవకాశవాది. ఆయన మాటలకు పెద్ద ప్రామాణికత ఉంటుందని నేను అనుకోవట్లేను. ఐ డోంట్ థింక్ ఎథిక్స్ మారల్స్ అని మనం ఏదైతే అంటామో, పొలిటికల్ ఎథిక్స్ మారల్స్ అవి ఏవి కూడా రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తాయని చెప్పని అనుకోను. పచ్చి అవకాశవాది, ఇవ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆయన ఇవాళ జాయిన్ చేసుకుంటున్నటువంటి ఒక మైనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ పార్టీ మార్పిడ్లు, ఏదైతే ఈ ప్రహసనం ఉందో, ఈ వీటికి సూత్రధారే రేవంత్ రెడ్డి. చాలామంది లోతుగా గమనిస్తారో గమనించారో నాకు తెలియదు, కానీ ఓటుకు నోటు కేసు అంటాం. అది యాక్చువల్గా అది ఓటుకు నోటు కేసు కాదు, అది రాజద్రోహ కేసు. అది ఆయన మీద మరి ఎందుకు పెట్టినరో ఓటుకు నోటు కేసు, కానీ సెడేషన్ పెట్టాలి ఆయన మీద. అప్పుడున్నటువంటి ఒక ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం ఉద్యమ నేపథ్యం తర్వాత, ఒక వందల వేల మంది త్యాగాల తర్వాత, పోరాటాల తర్వాత వచ్చినటువంటి ఒక ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి ఒక కుట్ర చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కైపోయి ఆ రోజు చేసిన కుట్రల ఫలితం మనం చూసింది. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. పైన ఒక్కటే ఆగస్టిన్ కనబడుతున్నాడు, 50 లక్షల రూపాయలు కనబడ్డాయి, రేవంత్ రెడ్డి కనబడ్డాడు. కానీ దాని కింద పెద్ద కుట్ర ఉంది. ఒక 10-15 మంది ఎమ్మెల్యేలను డిస్లాట్ చేయాలా, పార్టీ నుంచి ఫిరాయింపులు చేయించాలా, వాళ్లను అదిరించి బెదిరించి నయాన్నో భయాన్నో వాళ్లను కొనాలా అనేటువంటి ఒక కుట్రపూరితమైన ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నానికి టిప్ ఆఫ్ ద బర్గర్ అది. దాని తర్వాత ఇక ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నంలో, ఉద్యమ లక్ష్యాలు సాకారం చేసుకునే ప్రయత్నంలో సరే ఇక్కడ వాళ్ళు అక్కడ పోయి ఉండొచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించేటువంటి ఒక ప్రయత్నానికి స్వీకారం చుట్టింది రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ ఇవాళ రెండు క్లియర్ కట్ అంశాలు మనం గమనించాలి రేవంత్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్లో. ఒకటేంది, ముఖ్యమంత్రి అయిన 2వ రోజుకెళ్ళి నా ప్రభుత్వాన్ని ఎవడో కూల్స్తాడు అంటున్నాడు. అదేదో స్కిజోఫెర్నియా పేషెంట్ లెక్క ఉన్నది లేనట్టు భ్రాంతికి గురైనట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది ఒక మానసిక వ్యాధన్నై ఉండాలా, లేకపోతే తను కావాలని చెప్పని చేస్తున్నాడు. ఒకటేమో ప్రభుత్వాన్ని కూలుస్తున్నారు, రెండేమో ఆర్థిక పరిపుష్టత లేదు, మొత్తం డబ్బులు నేను లంకబిందలు ఉన్నాయనుకున్నా మొత్తం ఖాళీగా ఉన్నాయని చెప్పి. ఈ 2 అంశాలు చాలా సీరియస్ అంశాలు. ఇవి కావాలని చెప్పని ప్రజలను మభ్యపెట్టి తన ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కావచ్చు, లేకపోతే సింపతి గెయిన్ చేయడం కోసం, పథకాలు అమలు చేయలేకపోతే కనుక
ఈ అనుకుంటున్నారు అని చర్చ దేని మీద జరగాలండి? చర్చ నీ 6 గ్యారంటీలు, నీ 420 గ్యారంటీలు, నీ రైతు బంధు ఎప్పుడు ఇస్తావు, నీ రైతు రుణమాఫీ ఎప్పుడు ఇస్తావు, నీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఎప్పుడు ఇస్తావు, నీ 2 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ఎప్పుడు ఇస్తావు, ఈ అంశాల మీద చర్చ జరగాల్సింది పోయి ఇవాళ చర్చ దేని మీద చేస్తా ఉన్నాం మనం ఈ ఛానల్లో? ఇవాళ చర్చ ఏం చేస్తా ఉన్నామంటే పార్టీ ఫిరాయింపుల మీద లేదా ప్రభుత్వాల కూల్చివేతల మీద చర్చ జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాడు దుర్మార్గంగా. కాబట్టి ఏంటంటే ఆయనకు ఏమాత్రం కూడా నీతి నిజాయితీ సిగ్గు శరం ఉందని చెప్పి నేను అనుకోవట్లేను. అన్ఫార్చునేట్లీ ఐ హావ్ టు యూజ్ దట్ సమ్ స్లాంగ్. కానీ ఆయన మాటలకు ఎప్పుడూ కట్టుబడి లేడు, భవిష్యత్తులో కూడా కట్టుబడి. చర్చ పార్టీ ఫిరాయింపులతో పాటుగా ఫిరాయింపులు చేసే రాళ్లతో కొట్టి చంపండి అని మాట్లాడిన రాజ్యాంగ సవరణ చేయాలన్నాడు ఆయన. మహాత్మా గాంధీ టోపీ పెట్టుకొని భారతదేశ స్వాతంత్ర దినోత్సవం నాడు గాంధీ భవన్ సాక్షిగా గాంధీ విగ్రహం ఎదురుగా నిలబడి రాళ్లతో కొట్టి చంపేటువంటి చట్టాలు తీసుకురావాలా, అందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పని కూడా అన్నాడు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలని చెప్పన్నాడు. ఇవాళ చేస్తున్న దుర్మార్గమైన పని కూడా అదే కనబడుతుంది. ప్రజాస్వామ్యంలో విషపు చుక్కలాగా కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళను, బీఆర్ఎస్ ఎంపీలుగా ఉన్న వాళ్ళను ఆ 2 పార్టీలు చేర్చుకుంటున్నాయి. తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. అంటే గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో పార్టీలు ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపండి, ఆ కొట్టి చంపే బాధ్యత నేను తీసుకుంటాననేది ఆయన చేసిన కామెంట్స్. దాంతోపాటుగా ఉరితీసే చట్టాలు రావాలనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. బట్ ఇవాళ చేరికలకు ఏం సమాధానం చెప్తారు అనేది జరుగుతున్నటువంటి చర్చ. రైట్, నర్రా విజయ్ గారు, సో 2 జాతీయ పార్టీలు కూడా ఇవాళ సిట్టింగ్ ఎంపీలను లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటుంది ఒక ప్రశ్న. నిన్న కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, మేము గేటు తెరిస్తే ఇంకా చాలా వరకు వస్తారు అనేది. బట్ ఆయనే మరి అప్పుడే ఆ రకంగా ఎందుకు మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేర్చుకుంటున్నారు అనేది జనం నుంచి వస్తున్న ప్రశ్న. ఈ గేట్లు తెరిచే కార్యక్రమం భారతదేశానికి పరిచయం చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీలే ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత కూని, ఇంత దిగజారిపోయి, ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఇక నెక్స్ట్ లెవెల్ ఒక నియంతృత్వం చేతిలోకి పోవడానికి కారణమే పునాది వేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ బీజేపీ దాన్ని అందుకొని దాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకోబోతుంది. ఇప్పుడు మాకు 400 సీట్లు కావాలంటున్నది నెక్స్ట్ నియంత పాలన కోసమే. ఈ ప్రజాస్వామ్యం లేదు, ఈ భారతదేశం ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని జాతులు ఉన్నాయనే సోయి లేకుండా మొత్తం ఒక మత ఉన్మాదంలోకి పంపించి ప్రజాస్వామ్యాన్ని కొని చేయాలి. దానికి ఇక్కడ పునాదేసింది వీళ్ళే. ఇప్పుడు ఇంకా గేట్లు ఇక మన కిటికీలు దర్వాజలో ఇప్పుడు పెద్ద ఇక సాగర్ గేట్లు పెద్ద గేట్ల లాగా ఓపెన్ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లా తయారైందంటే ఇట్లాంటి వాడిని పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళతోటి భారతదేశాన్ని పరిపాలిస్తా అని ఓ రకమైనటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, కేరళలో సుధాకర్ అని ఒక అతను ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు. ఆయన మీద ఉన్న కేసులు ఎక్కడ లేని ఆయనని పిసిసి అధ్యక్షుడిని పెట్టి ఆ పార్టీని నడుపుతున్నాడు. కర్ణాటకలో డికే శివకుమార్ అన్ని రకాల అవలక్షణాలు ఉండి అన్ని కేసులు ఉన్నటువంటి ఒక ప్రజాస్వామికవాదిగా ఉన్నటువంటి మీరు బీజేపీని ఎదుర్కోవాలంటే అంతకంటే ఎక్కువ మంచి నీతిమంతున్నో ఇంకేదో తీసుకొచ్చి పెట్టి చేయాలి. ఇక్కడ నువ్వు పెట్టింది ఎవరు? నీకు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ఓటుకు నోటు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తిని అది పార్టీ ఫిరాయింపులు చేసి పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన సైకిల్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేగా వచ్చాడు కాంగ్రెస్ పార్టీలోకి, రాజీనామా కూడా చేయలే. పార్టీ ఫిరాయింపే ఈయన నుంచే మొదలైంది కదా. పార్టీ సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా ఉండి కనీసం రాజీనామా కూడా చేయలే. అలాంటి వ్యక్తితోటి రాహుల్ గాంధీ ఇప్పుడు రాజ్యం చేయాలని చూస్తున్నాడు. ఈ రకంగా ప్రజాస్వామ్యం ఎట్లా నిలబడుతుంది? ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన పార్టీలే ఈ 2 పార్టీలు భారతదేశం. దీన్ని ప్రజలు ఇప్పటికే నిశ్చితంగా గమనించి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా ఓటు చేయాలనేది మాత్రం ప్రజలు ఆలోచించి, లేకపోతే ప్రజాస్వామ్యం ఈ దేశంలో బతకదు. ఇప్పటికే మొత్తం కూనీ చేశారు. దీని నుంచి బయటపడాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదనే ఉంది. దీనికి చట్టాలు ఏం చట్టాలు చేస్తారు? ఉరిశిక్ష చట్టాలు మరి చేయాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తీసుకుంటున్నటువంటి దానికి యూటర్న్ తాను ఏ మాట మీద ఇప్పుడు 100 రోజుల్లో చూసినటువంటి దాంట్లో అంతకుముందు చెప్పిన మాట ప్రజాస్వామ్య విలువలు కావచ్చు, ఇతర హామీలు ఇచ్చినటువంటి మాట కావచ్చు, ఏ ఒక్క మాట మీద కూడా నిలబడలేదు. ప్రతి అంశం మీద యూటర్న్ తీసుకోవడమే జరిగింది. 100 రోజుల్లో అనేక మందికి ఇచ్చిన హామీలు ఒక్కళ్ళు కూడా
నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ రకంగా ఈరోజు పిసిసి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పక్కకు నిలబడి కండువాలు కప్పించుకోవడం అనేది గతంలో ఎవరైనా చేశారా? మన రాష్ట్రంలోనే, మన రాష్ట్రంలో ఇది మొత్తం రాజశేఖర రెడ్డి కదా దీనికి ఎంట్రీ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి కాలంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం తీసుకొని వీళ్ళే ఒక సంప్రదాయం క్రియేట్ చేసిందే రాష్ట్రంలో కూడా ఇదే వీళ్ళే కదా సంప్రదాయాన్ని క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే పెద్ద శుద్ధ పూజని అన్న లెవెల్లో బిల్డప్లు ఇస్తున్నటువంటి వ్యవహారం అయితే ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తుంది. శ్రావణ్ గారు, కాంగ్రెస్ బీజేపీ నోరు తెరిస్తే బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నాయి. బట్ బీఆర్ఎస్ కి ప్రజల్లో అసలు బలమే లేదు అని పక్కన చెప్తూనే మళ్ళీ బీఆర్ఎస్ లీడర్లనే ఎందుకు తీసుకుంటున్నాయి అంటే ఇవాళ వాస్తవంగా అంటే మనం కొంత లోతుగా కనుక గమనించినట్టయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు కేవలం మాటలు కాదు, అంతర్గతంగా ఏదో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. మనకు అది బయటికి కనబడతలేదు. మీకు ఎవరికైనా టు బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ ఇస్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. జీవితంలో అదొక పెద్ద మైల్ రాయి అవుతుంది జీవితంలో, అచీవ్మెంట్. ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ నాదే, నాకు రాకుండా ఈయనకు పోయింది అనుకునేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ప్రధాన దావేదారులు. వీళ్ళు ఒకవేళ మధుయాష్కి గారు గెలిచి ఉంటే ఆయన కూడా దావేదారు అవుతుండే, పొన్నం ప్రభాకర్ గారు కూడా, నేను కూడా దావేదారు. సో ఇవాళ ఈ ముగ్గురు వ్యక్తులు మాకు రాకుండా అతనికి పోయింది అనుకునేటువంటి వాళ్ళు ఆవగా ఆ కుర్చీ మాది అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళతో పాటు ఇవాళ నేను అవసరమైతే టాపుల్ చేయగలుగుతా అనేటువంటి ఒక బలమైన శక్తిగా వితిన్ ద పార్టీ కనబడుతున్నది. ఇంకొక పెద్ద నాయకుడు ఖమ్మం జిల్లా అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన వైబ్రెంట్ కనబడుతున్నాడు. సో ఇవాళ ఏంటి అని అంటే బయటి వాళ్ళు ఎవరో బీజేపీ వాళ్ళో లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళో ప్రభుత్వాన్ని పేలుస్తారు అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే వితిన్ ద పార్టీ కుమ్ములాటలు బరాబర్ ఉన్నాయి. అవి మనకు కనబడతలేదు. ఇవాళ ఆ కనబడకుండా మనకు వినబడుతుంది ఏందా అంటే ప్రభుత్వాన్ని కూలుస్తారు. రేవంత్ రెడ్డి కూలుస్తారు అంటున్నటువంటి ఒక మాట ఏంటి అని అంటే ఎంతసేపటికి అది పొంగులేటి శ్రీనివాసరెడ్డిని దృష్టిలో పెట్టుకొని, బట్టిని దృష్టిలో పెట్టుకొని, ఉత్తమ్ దృష్టిలో పెట్టుకొని, లేకపోతే ఇంకోళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు తప్ప వాళ్లకు ఇండైరెక్ట్ గా ఒక రకమైన వార్నింగ్ ఇస్తున్నాడు ఏమని చెప్పని. సరే, బీఆర్ఎస్ నుంచి ఎందుకు చేర్చుకుంటున్నాడు అని అంటే ఇవాళ మారల్గా బీఆర్ఎస్ను దెబ్బతీయాల పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో అనేటువంటిది ఒక పెద్ద కుట్ర. కాకపోతే రేవంత్ రెడ్డికి అర్థం కానటువంటి ఒక చిన్న విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఒక అపరిపక్వతను నేను హైలైట్ చేయదలుచుకున్నా. ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కును ఎవరైనా ఓన్ చేసుకోవాలనుకుంటారా? అనుకోరు. ఇవాళ ప్రభుత్వం కూలిపోతుంది అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఢిల్లీలో వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమైన అదే రేవంత్ రెడ్డి బడే బాయ్ హై హమారా, మీ దయ ఉండాలా అని చెప్పిండు. పరోక్షంగా బీజేపీ అధికారంలో వస్తుంది, మోడీ అధికారం వస్తుంది చెప్పిండు. దాంతో పాటుగా నేషనల్ సర్వేలు అన్ని కూడా 30-40 సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో రాదు, బీజేపీ గెలవబోతుంది అని చెప్పని నేషనల్ సర్వేలు చెప్తా ఉన్నాయి. ఒక పక్కన నేషనల్ సర్వేలు బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ 30-40కే పడిపోతుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోడీ మళ్ళా ప్రధానమంత్రి అవుతాడు, ఆయన దయ మా మీద ఉండాలని చెప్పని అంటాడు. దాంతోపాటు మా ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అంటున్నాడు. ప్రజలకు ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాడు ఆయన? పరోక్షంగా ఆయన ఏదైతే బీజేపీ కోరుకుంటుందో, ఏదైతే బీఆర్ఎస్ కోరుకుంటుందో అది కావాలని చెప్పని ఆ కుర్చీలో కూర్చొని తెలిసి అంటుండా, తెలియకంటుండా, సోయిదప్ప అంటుండా తెలియదు. మొత్తానికి మాత్రం ఆయన ఒక దుర్మార్గమైనటువంటి ఒక వికృత రాజకీయ క్రీడకు తెరదీసినాడు. రెండోది ఏంటంటే సత్యగురిగి లెక్క, శుద్ధ పూస లెక్క గాంధీ టోపీ పెట్టుకొని పార్టీలు మారితే రాళ్లతో కొట్టి చంపాలా, వాళ్లకు ఉరిదీసేయాలా, దానికి అవసరమైనటువంటి ఒక చట్ట సవరణ చేయాలని చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఇష్టం వచ్చినట్టు ఇవాళ చేర్చుకున్నటువంటి ఒక వైఖరి ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా ఒక హిపోక్రసీ, పొలిటికల్ హిపోక్రసీ, ద్వంద్వ వైఖరి. దీన్ని తప్పనిసరిగా ఖండించాలా. అందుకే ఇవాళ కూడా కౌశిక్ రెడ్డి గారు, కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు, ముఠాగోపాల్ గారు, తర్వాత కాలేరు వెంకటేష్ గారు, మాగట్టి గోపీనాథ్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ దానం నాగేందర్ మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసిండ్రు. ఎవరు కూడా రాజీనామా ఇట్లా ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రలోభాలకు లోనైపోయినటువంటి వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. విజయ్ గారు వారు చెప్పినట్టుగా పార్టీలో అంతర్గతంగా సరే ఇప్పుడు పైకి ఏది కనిపించకపోయినప్పటికీ కూడా అక్కడక్కడ ఇన్సెక్యూరిటీ ఉంది. సో దాన్ని చెప్పడం కోసం ఆ కంగారులో లేదంటే ఆ ఇన్సెక్యూరిటీ అభద్రతా భావంలోనే
ప్రతిసారి ప్రభుత్వం కూల్చేస్తామంటున్నారు అనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అనేది జనరల్గా జరుగుతున్న చర్చ. సో అందుకోసమైనా ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని అట్లా కాదు అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసమా ఏంటి? నాకు కూడా బలం ఉండగలుగుతున్నాను, మన దాంట్లో చేరికలు జరుగుతున్నాయని వాళ్ళ అధిష్టానానికి చెప్పడమా ఏంటి? ఏమైందంటే సిఎల్పి ఎన్నిక సమయంలోనే, సిఎల్పి నాయకుడు ఎన్నిక సమయంలోనే పూర్తిగా గెలిచినటువంటి మొత్తం ఈయనకు సపోర్ట్ చేయలే. వాళ్ళు పర్సనల్గా అభిప్రాయాలు తీసుకున్న అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ హోటల్లో సమావేశమైనటువంటి సమయంలో 30-35 మంది మాత్రమే పర్ఫెక్ట్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కొందరు అధిష్టానం మీద పేరు, కొందరు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు, కొందరు ఇంకొకరి పేరు. ఆయనకు ఆ అభద్రతాభావం అప్పటి నుంచే మొదలైంది. ఆ రోజు అందుకే ఎమ్మటే గవర్నర్ బంగ్లాలో ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ముందు రోజు పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని ఎందుకు హడావుడిగా చెప్పడంతో ఏర్పాట్లన్నీ చేశారు. ఆ రోజు నుంచే మొదలైంది. ఫస్ట్ రోజు నుంచే తన అభద్రతాభావము పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఉంది, నాది ఎన్నాళ్ళు ఉండదు, ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే మిగతా వాళ్ళందరినీ నేను తీసుకోవచ్చు అనేది. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రూప్గా ఉన్నాయి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనకాల 15-20 మంది అనడం జరుగుతుంది. దామోదర్ రాజసింహ వెనకాల 2-3 పక్కగా పార్లమెంట్ ఎలక్షన్స్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సమయం కోసం. ఎన్ని సంవత్సరాల గతంలో ఉన్న అనేక అసమ్మతి కార్యకలాపాలు కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటిది ఉన్నది. ఫస్ట్ అతన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరో టక్కున వచ్చి సీఎం పోస్ట్ ఎత్తుకపోయిండు అనే ఒక భావం వీళ్ళందరికీ ఉన్నది. మేము ఇన్ని రోజుల నుంచి జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళము, మమ్మల్ని కాదని టక్కున అది తీసుకుపోయేసరికి వాళ్ళు టైం కోసం చూస్తున్నటువంటి. పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళు 7-8 సీట్లు 6 సీట్లో కనుక పరిమితమైనట్టయితే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకు అవకాశం దొరుకుతుంది. అప్పుడు సర్వేలు కూడా ఇప్పుడు అదే చెప్తున్నాయి. ఏమైనా అప్పర్ హ్యాండ్ నేను ఉంటానా, మొన్నటి వరకు మేము ఉంటాము అప్పర్ హ్యాండ్ అనుకున్నటువంటిది అది ఆ కాన్ఫిడెన్స్ ముఖ్యమంత్రి గారికి తగ్గిపోతుంది రోజు ఇంత సర్వేలు చేసుకుంటున్నటువంటి దాంట్లో. దాంతో ఇంకా మరింత అభద్రత పెరిగిపోతుంది. అభద్రత పెరిగిపోయి ఇతర పార్టీల నుంచి తీసుకునే ఈ రకమైనటువంటి ఆపరేషన్, అందుకే గేట్లు ఓపెన్ చేస్తున్నటువంటి మాటలు ఇది కింద పార్టీలో జరగదు. మానవ బాంబు పేగులు మీద కేసుకుంటా అనేది కూడా పక్కోళ్ళకే తగిలేటట్టే ఉన్నది. ఈ అన్ని కుట్ర చేస్తున్నా అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎవరేమో మాట్లాడుకుంటూ వీళ్ళు ట్యాపింగ్ చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏం తెలుస్తుందో తెలుసుకొని పేగుల మేడ కేసుకుంటూ వాళ్ళ పార్టీ వాళ్ళని హెచ్చరించినట్టు, ఈవెన్ మానవ బాంబుని చంపేస్తారు హెచ్చరించిన ఈ కింద పార్టీలో వాళ్ళని చంపేస్తా అన్నట్టే హెచ్చరించినట్టు. అది ఆ రకంగా అభద్రతా భావం నుంచే ఇదంతా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండే. ఆయన మొదలైనదే గోల్డ్ మెడల్ అన్నాడు కదా, ఓటుకు నోటుకు సంబంధించినటువంటిది. అక్కడి నుంచే మొదలైంది రాజకీయ ప్రస్థానము. అదే అంశం చుట్టే రాజకీయ ప్రస్థానం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలని 2 పార్టీలు చేర్చుకుంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దానం నాగేంద్ర కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఫిరాయింపులపైన గతంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టి చంపాలి, ఇట్లా ఒక పార్టీ టికెట్ పైన గెలిచి మరో పార్టీలకు వస్తే అన్నటువంటి కామెంట్స్, ఆ వ్యాఖ్యలు ఇవన్నీ మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి అదే పని చేస్తారా అనే ప్రశ్నలు ప్రజలు వేస్తూ ఉన్నారు. రైట్, శ్రవణ్ గారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతోంది? వైపుని కొంతమంది సిట్టింగ్ ఎంపీలు ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు జాయిన్ చేసుకుంది. తర్వాత ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఇవాళ ఒక కీలకమైనటువంటి ఒక ఘట్టంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 10 సంవత్సరాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మనుగడ తర్వాత ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక నాయకుడి చేతిలోకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం పోయింది. ఈ 3 నెలల్లోనే మనము చూడకూడనటువంటి ఒక విపత్కర పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం. మనం ఒక లిప్తపాటు కాలం కూడా కరెంటు పోనటువంటి ఒక 10 సంవత్సరాల తెలంగాణ ఇవాళ ఎక్కడ పడితే అక్కడ కరెంట్లు పోతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైతులు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయినటువంటి 10 సంవత్సరాల తెలంగాణ ఇవాళ మళ్ళా రైతులు రాత్రిపూట కరెంటు మోటార్ల కోసం ఎప్పుడు మెసేజ్లు వస్తాయి, ఎప్పుడు పోవాలా, ఏ రాత్రి పోవాలా అని చెప్పని ఆగమాగం అవుతున్నారు. రైతులు ఇవాళ నీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే
ట్యాంకర్లు తెచ్చుకొని పొలాలకు నీళ్లు పోసుకుంటున్నటువంటిది, నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఒక పరిస్థితులు, తర్వాత ఒక అపరిపక్వమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇవాళ రైతుల ఆత్మహత్య కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున ఇవాళ ఆటో కార్మికులు చనిపోతున్నటువంటి కావచ్చు, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకుండా లంకబిందలు అనుకున్న డబ్బులు లేవు అని తప్పించుకుని దాటవేత ధోరణికి పాల్పడతారు. మొన్న 100 days పరిపాలన పైన మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, దాదాపుగా అన్ని మేము ఇంప్లిమెంట్. అదే కదా ఇప్పుడు సింపుల్ అండి, అంటే ఇప్పుడు నకల్ బి అకల్సే మారినా అంటారు, అబద్ధం ఆడితే కూడా అతికినట్టు ఉండాలి. ఇప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా అన్నా, ఈ 3 నెలల్లో నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అన్నాడు. అది ఎంత పెద్ద చెవుల పూలు పెట్టి మాట్లాడుతున్నాడు అంటే, ఎదుటోళ్ళంతా తెలివి లేని వాళ్ళు, నా ఒక్కడికే తెలివి ఉందన్నట్టుగా రేవంత్ రెడ్డి అతి తెలివి అంతా చూపెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. గత ప్రభుత్వం సృష్టించినటువంటివి లేదా గుర్తించినటువంటి ఖాళీలు, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నడుస్తున్నటువంటి వాటిని నువ్వు అధికారంలోకి రాగానే రిజల్ట్ డిక్లేర్ చేసి ఇక నేను అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నా అని చెప్పి ఆ 30,000 నీ ఖాతాలు వేసుకుంటున్నావు అంటే నువ్వెంత మోసగాడివి, నువ్వెంత ప్రజల్ని చీట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నా అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి నిర్ణాయక ఘట్టంలో ఇవాళ బీఆర్ఎస్ పైన ఇంకా పెద్ద బాధ్యత పెరిగిపోయింది వాళ్ళ. ఎందుకంటే 10 సంవత్సరాల తెలంగాణను ఇంకా కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నీళ్ల వాటర్ షేరింగ్ సంబంధించిన సమస్యలు ఇంకా ఉన్నాయి, నిధుల షేరింగ్ సంబంధించిన సమస్యలు ఎట్లా ఉన్నాయి. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఆంధ్ర నాయకుల చేతుల్లో, ముఖ్యంగా ఢిల్లీ నాయకుల చేతుల్లో ఇవాళ తెలంగాణ, నరేంద్ర మోడీ గారే అంటున్నారు మన ఎక్కడో, తెలంగాణ హెస్ బికమ్ ATM టు ఢిల్లీ అండ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని అంటూ ఉన్నారు. అంటే ఏంటి, తెలంగాణను ఒక దోపిడీకి గురవుతా ఉంది, తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతున్నాయి, సంపద దోపిడీకి గురవుతుందని చెప్పని. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైన ఉంది. కాబట్టి తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ భవిష్యత్తుకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అనేటువంటి నినాదంతో బలంగా ప్రజల్లోకి వెళ్తాం. రైట్ విజయ్ గారు, తెలంగాణకు దళం గలం బలం బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కి గెలుపోవటంలో అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా చాలా సహజం. మళ్ళీ డెఫినెట్గా మేము ముందుకెళ్తాం, చాలా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తామనే ధీమా వ్యక్తం చేస్తుంది. సో అది ఎట్లా ఉండే అవకాశం ఉంది? వాస్తవానికి కరెక్ట్. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఉద్యమం సమయంలోనే గొంతు నిలిపి చంపేయాలని రాజశేఖర రెడ్డి చూసినటువంటి సందర్భం, మొత్తం ఎమ్మెల్యేలను తీసుకోవాలనే ప్రయత్నం ఆ సమయంలో నుంచి 0 నుంచి మొదలై ఒకసారి గెలిపోవటంలో చూసినటువంటి పార్టీగా ఉంది. ఆ సమయంలో పబ్లిక్ పూర్తిగా సపోర్ట్ చేయడం, 0 నుంచి మొదలై ఎత్తుపల్లాలు చూసినటువంటిది. ఇప్పుడు కూడా మరొక ఎత్తుపల్లాలు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో అదే పాలసీ అనుసరిస్తున్నటువంటిది. ఒక ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి ఒక పార్టీని కనుక చంపేస్తే మా దోపిడీకి జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీకి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ దోపిడీ అంతా అదానికి సంబంధించినటువంటి వాళ్ళకే కదా. నిన్న విశాఖపట్నం పోయి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి విశాఖపట్నంలో మాట్లాడి ఢిల్లీ కాళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి ఓట్లు వేయొద్దు అనేది పిలుపునివ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోయి. మరి ఇక్కడ ఢిల్లీ కాళ్ళ దగ్గర ఎవరు ఉంటున్నారు రోజు? ఇప్పుడు ఆయన 2 నెలల నుంచి చూస్తే పరిపాలనలో దాదాపు 10-15 రోజులు ఢిల్లీలోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర ప్రజలు ఢిల్లీ కాళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి ఓట్లు వేయకండి అని ఇండైరెక్ట్ బీజేపీని ఉద్దేశించి అంటున్నటువంటిది. అక్కడి పోయి కూడా పివి నరసింహారావు పేరు ఉచ్చరించలేదండి ముఖ్యమంత్రిగా. ఎన్టీ రామారావు పేరు ఉచ్చరించారు. తెలుగు వాళ్ళలో గొప్పగా ఉన్నటువంటి వ్యక్తులలో ఎన్టీ రామారావు పేరు, ఇంకో కొంతమంది పేర్లు చెప్పాడు. కానీ పివి నరసింహారావు, తెలంగాణ వ్యక్తి పేరు పివి నరసింహారావు పేరు చెప్పినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తెలంగాణ వాళ్ళంటే అంత చిన్న చూపా లేదా? మొత్తం మీద ఒక అస్తిత్వం, ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని చంపేయడానికి మాత్రం ఈ 2 జాతీయ పార్టీలు పెద్ద కుట్ర చేస్తున్నారు. ముఖ్యంగా ఇది అదాని బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును కూడా బీజేపీ కావాలని వ్యతిరేకిస్తూ ప్రవీణ్ కుమార్ జాయిన్ అయ్యారు. అందులో భాగంగా అది జరిగింది. నార్త్ ఇండియా గేట్వేగా ఉన్నట్టు, సౌత్ ఇండియా నార్త్ ఇండియా గేట్వేగా ఉన్న తెలంగాణ మీద ఆర్థిక పెత్తనం కోసము, ఆర్థికంగా మొత్తం దోపిడీ చేసుకోవడానికి, అదానికి కట్టబెట్టడానికి ఓవైపు బీజేపీ బడేబాయ్ అంటూ, మరోవైపు అదాని ఆంధ్రాలో తిడతాడు, ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడనే ఆయనతోటే ఒప్పందాలు చేసుకుంటున్నటువంటిది. అంటే అదాని కోసమే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్
ఒకటైనట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వనరులు మొత్తం ఆయనకు దోచిపెట్టాలని ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో బడే బాయ్ అన్న ఉద్దేశమే ఆ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. రైట్. చివరిగా శ్రవణ్ గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది? ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు, ఎందుకంటే గతంలో ఫిరాయింపుల గురించి వ్యతిరేకంగా మాట్లాడే ఫిరాయింపులను ఇందాక మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా రాళ్లతో కొట్టి చంపడని చెప్పిన ఆ కామెంట్స్ పట్ల, మరి ఆ వైఖరి పట్ల ఇప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది? ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. గతంలో నేను రాళ్లతో కొట్టండి, లేకపోతే ఉరిదీసే చట్టాలు తీసుకురావాలా, రాజ్యాంగ సవరణ తీసుకురావాలా అని చెప్పి నేను మాట్లాడిన మాటలన్నీ కూడా మోసపూరితమైన మాటలు, నన్ను క్షమించండి అని చెప్పని రేవంత్ రెడ్డి గారు అడగాల. రెండవది, ఒక పనికిరాని ఒక ఆలోచనతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నేను భూస్థాపితం చేస్తాను. ఆయన చెప్తున్నారు గేట్లు తెరిచినా అని చెప్పని. నువ్వు గేట్లు తెరుచుకో, లేకపోతే నీ దర్వాజాలు తెలుసుకో, నీ ఇంకా ఏమైనా తెరుచుకో. ఎవరు పోయినా ఎవరు పోకపోయినా రాజకీయం అనేటువంటిది, రాజకీయ పార్టీలు అనేటువంటిది, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ నేపథ్యంలో వచ్చిన పార్టీగా ఇది ఒక గంగా ప్రవాహం, నిరంతర నదీ ప్రవాహం. నదులు ఎండవు, నదులు పోతూనే ఉంటాయి, జీవనది. ఏ పార్టీ అయినా సాధారణంగా ప్రతి పార్టీ కూడా నాయకుడు మారినంత మాత్రాన, నాయకులు పోయినంత మాత్రాన పార్టీలు మూతపడిపోతాయి అనేటువంటి చరిత్ర ఉండదు. ఒకటి. రెండు, ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో పుట్టినటువంటి ఈ పార్టీలో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచేటువంటి ఒక కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అనేక మంది వానర సైన్యం లెక్క ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఉన్నటువంటి ఒక పార్టీ. ఇదొక జీవనది. రేవంత్ రెడ్డి కలలు కంటున్నాడు, పగటి కలలు కంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏంటంటే 4-5 ఎమ్మెల్యేలను, ఇంకా 10 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటే నేను బీఆర్ఎస్ అస్తిత్వాన్ని మొత్తంగా కూడా భూస్థాపితం చేస్తా అని చెప్పని పగటి కలలు కంటా ఉన్నాడు, చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఒక జీవనది, ఒక నిరంతర గంగా ప్రవాహం. ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు, ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు. ప్రవీణ్ కుమార్ కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు బీఎస్పీ పార్టీని వదిలిపెట్టేసి వచ్చి వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇంకా చాలామంది కూడా వాస్తవానికి కేసీఆర్ గారు గేట్లు తెరవలే. ఇంకా వాస్తవానికి కేసీఆర్ గారు కొంత గేట్లు తెరిచినట్టయితే చాలామంది ఇవాళ ప్రజా సంఘాల్లో ఉన్న వాళ్ళు, స్వచ్ఛంద సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇవాళ మిగతా చిన్న చిన్న రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తే బాగుండు, మేము తెలంగాణకి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది మూర్ఖమైనటువంటి ఒక పసలైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ రేవంత్ రెడ్డిది. తర్వాత చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్. ఇక పేరుకే కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు జాతీయ పార్టీలు, కానీ వ్యవహరించే తీరు మాత్రం చాలా చిల్లర రాజకీయం చేస్తున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడారు? ఒక పార్టీ టికెట్ పైన గెలిచి మరో పార్టీలోకి వెళ్తే గనక అటువంటి వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి, ఆ రాళ్లతో కొట్టి చంపే బాధ్యత నేనే తీసుకుంటాను, అదే ప్రజలకు ఇస్తాను అనేది ఆయన చేశారు. దాంతోపాటుగా ఉరి తీసే చట్టాలు కూడా రావాలని ఆయన మాట్లాడారు. బట్ ఇవాళ అదే రేవంత్ రెడ్డి సమక్షంలో సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ జాయిన్ అవుతున్నారు. సో ఇప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? డెఫినెట్గా ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిందే అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో డెఫినెట్గా తెలంగాణకు బలం దళం గలవని బీఆర్ఎస్ఏ కాబట్టి ఢిల్లీలో బలమైన వాయిస్ వినిపించడం కోసం మెజారిటీ స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి.